అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా పెద్దలకు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్కి సంబంధించి విషయాలు ఏంటంటే రెండు విషయాలని మీ ద్వారా నర్సీపట్నం ప్రజలకు తెలియాలి. అలాగే రెండు విషయాల మీద స్పీకర్ చింతకాల అయ్యన్నపత్రి కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఉద్దేశం మీద మరి ఈ సమావేశం పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. అయితే కొన్ని విషయాలు గతంలో జరిగిన విషయాన్ని కూడా చెప్పాలి. ఏంటంటే జీవో నెంబర్ 186 అనేది ఏదైతే మన గొలుగొండ రోడ్డు ఉందో, అంటే జీవో నెంబర్ 186 తేదీ 2017 తారీఖున 2017 సంవత్సరంలో 12 కోట్ల రూపాయలతో మన ఏదైతే గొలుగొండ రోడ్డు ఉందో, గొలుగొండ నుంచి కేడీపేట రోడ్డు, నర్సీపట్నం నుంచి కేడీపేట రోడ్డు ఉందో దానికి శాంక్షన్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. దానికి టెండర్ కూడా 2018లో అయిపోయింది. అగ్రిమెంటు 2019 జనవరిలో అయింది. అయితే కాంట్రాక్టర్ పేరు కూడా ఇంటూరు రామయ్య కన్స్ట్రక్షన్ గాజువాబాద్. సుమారుగా 10 కిలోమీటర్ల రోడ్డుని 12 కోట్ల రూపాయలతో ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. అయితే మధ్యలో 3.4 కిలోమీటర్లు అటవీ శాఖ అభ్యంతరం వల్ల రోడ్డు పని జరగలేదు. ఈ రోడ్డు పని అంతా ఎప్పుడు జరిగింది? 2019లో టెండర్ అయిన తర్వాత, అగ్రిమెంట్ అయిన తర్వాత, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేయడం స్టార్ట్ అయింది. రోడ్లు వేస్తూ జగనన్న ప్రభుత్వం వేసుకున్న తర్వాతలో 3.4 కిలోమీటర్లు అక్కడ ఫారెస్ట్ అనుమతులు లేకపోవడం వల్ల ఆగిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గతంలో కూడా చాలాసార్లు చెప్పాం. మరి అప్పుడు చింతకాల అయ్యన్నపాత్రుడు నిలుచుకు ఉన్నప్పటికీ కూడా 3.4 కిలోమీటర్లు మరి అభ్యంతరాలు ఉన్న దాన్ని మరి పర్మిషన్ తేలేని పరిస్థితి. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి పర్మిషన్ తెచ్చాం. అంటే 11/4/2022 తారీఖున 2వ సంవత్సరంలో అటవీ శాఖ భూమి రోడ్డును పనులు చేయడానికి అనుమతులు తేవడం జరిగింది అందరం కూడా. అదొకటి. అంటే చెప్పాల్సింది ఏంటంటే 12 కోట్ల రూపాయలతో ఒక 10 కిలోమీటర్లు టీడీపీ ప్రభుత్వంలో శాంక్షన్ చేశారు. జగనన్న ప్రభుత్వంలో కంప్లీట్ చేశాం. అదొక పాయింట్. అలాగే రెండో జీవో కూడా ఉంది. అది కూడా ఏంటంటే 9/3/2019 తారీఖున, అంటే మరొక నెల రోజుల్లో 2019 ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో జీవో నెంబర్ 22/T R&B డిపార్ట్మెంట్ వారు 13 కోట్ల రూపాయలతో అదే రోడ్డుకి శాంక్షన్ చేశారు. మళ్ళీ అది కూడా 29/4/2020న NCH పుల్లార కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా అయ్యారు. అంటే జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ చేసింది మరొక నెల రోజుల ముందు టీడీపీ ప్రభుత్వం పోతున్న సందర్భంలో ఒక నెల రోజులు శాంక్షన్ చేస్తే మేము అవన్నీ కూడా ఆ వర్క్స్ చేసి దానికి బిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు చెప్పాల్సింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన 27/6/2015 12 కోట్ల రూపాయలు 10 కిలోమీటర్లు చేశారు. అలాగే 9/3/2019 13 కోట్ల రూపాయలతో 13 కిలోమీటర్లు, అంటే సుమారుగా 25 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేస్తే 25 కోట్ల రూపాయల పనిని 23 కిలోమీటర్లు జగనన్న ప్రభుత్వంలో చేసామన్న సంగతి ఒకసారి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఒకసారి నేను ఎందుకు క్లారిటీ అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేశారు, జగనన్న ప్రభుత్వంలో మేము చేసాం అనేది ఒక క్లారిటీ గురించి చెప్పాలి. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇంకో జీవో ఒకటి. అప్పుడు జీవో ఏంటంటే మన నాబార్డు హై ఇంపాక్ట్ రోడ్స్ అని చెప్పి సుమారుగా 784 కోట్ల రూపాయలతో ఒకటే జీవో రిలీజ్ చేశారు. అందులో సుమారుగా నర్సీపట్నంకి సంబంధించి ఒక 5 వర్కులు ఇందులో ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే ఒకసారి మీద తెలియపరుస్తుంది ఏంటంటే నాబార్డ్ హై ఇంపాక్ట్ రోడ్స్ ఎప్పుడంటే 29/1/2024లో అవన్నీ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. అది నాతవరం మండలం సుందరకోట నుంచి ఆసనగిరికి సుమారుగా 2 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. టెండర్ కూడా అయింది. అలాగే గొలుగొండ మండలానికి సంబంధించి గాదంపాలెం నుండి నిమ్మగడ్డ రేస్కి 60 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. వర్క్ కంప్లీట్ కూడా చేస్తాం. మూడోది గొలుగొండ మండలం కరక R&B రోడ్డు నుంచి దొంగడ వరకు కూడా 1 కిలోమీటర్ రోడ్ను 1,35 లక్షల రూపాయలతో మరి టెండర్ అయిపోయింది. టెండర్ కూడా లక్ష్మీరెడ్డి అని చెప్పి ఆయనకి రావడం జరిగింది. ఫారెస్ట్ అనుమతులు లేకపోవడం వల్ల అక్కడ అది వర్క్ కూడా చేయలేకపోయారు. అలాగే 4వ గొలుగొండ మండలం PND పాలెం నుండి పెసరాడ, అప్పన్నపాలెం, కంటారం, అట్లలోవ, పబ్సిటిపాలెం సుమారుగా 6.5 కిలోమీటర్ల రోడ్డు. అది సుమారుగా 4,60 లక్షల రూపాయలతో అక్కడ కాంట్రాక్టర్ లఘుడు సచ్చిదానని చెప్పి ఆయన పాడుకున్నారు. కానీ ఎన్నికల ముందు మరి ఎందుకు చేయలేదో అని తెలియదు, కానీ ఆ వర్క్ ఆయన చేయలేకపోయారు. అలాగే మాగవరపాలెంకి సంబంధించి గిడుతూరు నుండి సొంగపూర్ వరకు కూడా
సుమారుగా 2.5 కిలోమీటర్లు 1,80,00,000 రూపాయలతో మా ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది. మౌనిక కన్స్ట్రక్షన్ వెంకటరెడ్డి గారు రావులపల్లి. అంటే మా ప్రభుత్వ హయాంలో సుమారుగా 15.6 కిలోమీటర్లకు సంబంధించి 10,40,00,000 రూపాయలు మేము శాంక్షన్ చేయడం జరిగింది. అయితే మనం చూస్తే ఏదైతే మేము గోల్కొండ మండలం పిఎన్డి పాలెం నుండి పెసరాడ, అప్పందపాలెం, కంటారం, అడ్లవ సంబంధించి 4,50,00,000 శాంక్షన్ చేసాం. దానికి లఘుడు సత్యనారాయణ కాంట్రాక్టరు. అది మేము ఆల్రెడీ అప్పుడు ఒక మీటింగ్ కూడా పెట్టి అక్కడ ప్రెస్ మీట్లో 2023లోనే పెట్టాం. సుమారుగా 5 రోడ్ల నిర్మాణానికి 10 కోట్ల మంజూరు అని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది అందరూ కూడా. దానికి సంబంధించి మనం చూస్తే ఇదే రోడ్డుకి సంబంధించి మేము ఏదైతే తెచ్చామో దానికి మరి స్పీకర్ అయ్యన పాత్రుడు అక్కడ ఒక శంకుస్థాపన శిలాఫలకం వేసి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే మేము శాంక్షన్ చేసిన దానికి ఈయన శంకుస్థాపన చేసిన సంగతి ఒకసారి చెప్పాలి. అలాగే ఇంకో జీవో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది కూడా R&B డిపార్ట్మెంట్కి సంబంధించి జీవో నెంబర్ 303 22/11/2019 సంవత్సరంలో సేమ్ అదే మా జగనన్న ప్రభుత్వంలో నర్సీపట్నం నుంచి తుని వరకు కూడా, అంటే మధ్యలో ఏదైతే 18 కిలోమీటర్ల నుంచి 22.30 కిలోమీటర్ వరకు కూడా సుమారుగా 4.3 కిలోమీటర్లు, అంటే సుమారుగా హెచ్పిఎస్సిఎల్ ఏదైతే ఉందో గన్నవరం మెట్ట వద్ద హెచ్పిఎస్సిఎల్ బార్డర్ అక్కడి నుంచి కోటనందూరు బార్డర్ వరకు కూడా మరి ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ అనంతపురం వాళ్ళు చేశారు. వాళ్ళు ఇప్పుడు 2019లో టెండర్ తీసుకుంటే మేము ఎప్పుడేంటి వీళ్ళు చేసింది సుమారుగా ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు దానికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే సంబంధించిన ప్రాజెక్ట్ అది కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్. ఆయన 2019లో టెండర్ తీసుకొని ఆయన 2022లో శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన కూడా చెప్తాను. దాంతోపాటు నర్సీపట్నం నుండి చింతపల్లి రోడ్డు ఏరియాస్ పట్ల నుండి డిగ్రీ కాలేజ్ మధ్యలో సుమారుగా 1 కిలోమీటర్ 2,50,00,000 కూడా శాంక్షన్ చేసాం. అది కూడా టెండర్ అయిపోయింది. అది కూడా త్వరలో ప్రారంభిస్తారనుకుని చేయలేదు వాళ్ళు కూడా. అయితే ఏదైతే మొన్న స్పీకర్ చింతకాల అయ్యింది పాత్రలు మొన్న వెళ్ళి కొబ్బరికాయ కొట్టారో హెచ్పిసిఎల్ బంక్ దగ్గర, అది ఆల్రెడీ మేము గన్నవరం మెట్ట వరకు కూడా మరి అప్పటికే శాంక్షన్ చేసాం. అప్పటికే కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించాం. కానీ ఏదైతే ఆ టెండర్ ఎవరైతే పాల్గొన్నారో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కనుక మీరు వరకు ఈ రోడ్డు చేస్తే మాకు ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశం మీద ఆయన చేయలేదు. ఆ రోజు సంబంధించిన దృశ్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ రోజు మేము చేసినవి ఇవన్నీ కూడా జేసీబీ ఆపరేట్ చేసింది. అలాగే నెక్స్ట్ ఈయన ఎవరైతే ఉన్నారో ఎండి ఈయన భరత్ డైరెక్టర్, ఈయన ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ ఆయన ఆధ్వర్యంలో అవి కూడా మేము చేయడం జరిగింది. అలాగే ఆయన కూడా అదే రోడ్డుని అదే దగ్గర మేము ఎక్కడైతే చేసామో అదే అక్కడ మరి చింతకాల అయ్యింది పాత్రుడు అక్కడ పక్కన కలెక్టర్ గారు, ఇది కూడా సేమ్ అదే రోడ్డు అదే కన్స్ట్రక్షన్ మేము శాంక్షన్ చేసిన దాంట్లోనే వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే దీని తాలూకు సారాంశం ఏంటంటే అనేది ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా ఒకసారి ఫైనల్గా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు ఏం చెప్పారంటే స్పీకర్ చింతకాల అయినపోతాడు ఎంతసేపు కూడా గులవమండలం వెళ్ళినప్పుడల్లా కూడా ఈ రోడ్ నేనే శాంక్షన్ చేశాను చెప్పి దాని ఉంటుంటే శాంక్షన్ ఆయన చేశారు కానీ డబ్బులు మేము ఇచ్చాం, రోడ్డు మేము ఇచ్చాం మేము చెప్తాం. ఒక క్లారిటీ గురించి మీ ద్వారా చింతకాల అయిన బదులు క్లారిటీ ఇవ్వాలని ఉద్దేశం మీద, అలాగే ఈ నియోజకవర్గాలు కూడా తెలియాలని ఉద్దేశం మీద అన్నాను. ఎందుకంటే అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో చింతకాల అయిన బదులు శాంక్షన్ చేశారన్నారో సుమారుగా 23 కిలోమీటర్లు రోడ్డుని 25 కోట్ల రూపాయలతో నేనే శాంక్షన్ చేశానని చెప్పి చెప్పుకుంటున్నారు ఆయన ఏదైతే మొత్తం రోడ్డుని. ఒకవేళ ఆయన శాంక్షన్ చేస్తే రోడ్డు మేము వేసాం, వాళ్ళకి శాంక్షన్ చేసినాక పేరు రావాలంటే ఇప్పుడు మేము శాంక్షన్ చేసిన రోడ్లన్నీ కూడా కొబ్బరికాయలు కొడతాం. ఇప్పుడు ఏదైతే మేము 6 వర్కులు ఉన్నాయి, సుందరకోట నుంచి హాసనగిరి అది రేపు సంస్థానం చేస్తారు, గొలుగొండ మండలం డొంకాడు ఒకటి 1,35,00,000. ఇప్పుడు ఏదైతే పిఎన్డి పాలెం కొబ్బరికాయ కొట్టారో అది 4,60,00,000. అలాగే మాగర్భ నుంచి గిడుతూరు కూడా త్వరలో కొబ్బరికాయ కొడతారు 1,80,00,000. నాతోరం మండలం నుంచి శృంగవరం కోటందరూ నిన్న అయితే కొబ్బరికాయ కొట్టారు 14 కోట్ల రూపాయలు. అలాగే నర్సీపట్నం ఏరియాస్ పట్టికి సంబంధించి 2,50,00,000. అంటే సుమారుగా 19 కిలోమీటర్లు 26 కోట్ల రూపాయలతో మేము శాంక్షన్ చేసాం. అంటే ఒకటే క్లారిటీ, టీడీపీ టైంలో ఆయన శాంక్షన్ చేసేది 25 కోట్లు ఆ రోడ్డు, మేము శాంక్షన్ చేసింది 26 కోట్లు. శాంక్షన్ చేసిన వాళ్ళది తెచ్చినట్ట లేదా వర్క్ చేసిన వాళ్ళు చెప్పినట్ట. ఒకవేళ శాంక్షన్ చేసిన వాళ్ళే మేము తెచ్చినట్టు అని ఆయన భావిస్తే ఆ రోడ్డు గొలుగొండ మండలం సంబంధించిన రోడ్డు ఆయన తెచ్చినట్టు.
అలాగైతే మాకు ఏదైతే ఉన్నాయో వర్క్స్ అన్ని కూడా మేము చేసినాం. అంటే ఈ క్లారిటీ కోసం ఏంటంటే ఎవరు తెచ్చారనేది కాదని ముందు అభివృద్ధి జరుగుతుందా లేదన్న సంగతి మాకు చెప్పాలి. అని ఇప్పుడు ఏమన్నా అంటే ఎన్నికల ముందు రకరకాలుగా ఆయన ప్రచారం చేశారు, ఇది నేనే తెచ్చాను నేనే తెచ్చామంటున్నారు. ఇప్పుడు ఎన్ని కూడా మేమే తెచ్చాం. ఇప్పుడు ఏదైతే కొబ్బరికాయలు కొడతారో కొట్టబోతున్నారో కూడా ఆ వర్క్స్ అన్ని కూడా మేమే తెచ్చాం. అయితే పేరు ఎవరికి వస్తారనేది అయిన పద్ధతి క్లారిటీ ఇవ్వాలి. అంటే ఎవరైతే తెచ్చిన వాళ్ళకి పేరా లేదా శాంక్షన్ చేసిన వర్క్ కంప్లీట్ చేసిన వాళ్ళకి పేరా అని చెప్పి క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే రెండో విషయం కూడా చెప్పాలి. మీ అందరూ తెలుసు ఈ శాండ్కి సంబంధించి మరి గతంలో మనందరం చూసాం. శాండ్ స్టాక్ పాయింట్ దగ్గర సుమారుగా అక్టోబర్ నెలలో 25వ తారీఖున అక్కడ దోపిడీ జరుగుతుంది ఇసుక అని చెప్పి తెలిసిన సందర్భంలో మా పార్టీ నాయకులు, మా కౌన్సిలర్స్, కోనేరు రామకృష్ణ గారు, మన దొర గారు, మన పార్టీ ప్రెసిడెంట్ గారు ముగ్గురు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెస్ వారు కూడా అక్కడ ఫోటోలు అయితే తీశారు. అదొక ఇష్యూ, మీ అందరికీ తెలుసు. ఆ ఇష్యూ కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది. దానికి సంబంధించి ఎంఆర్ఓ గారు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మాకే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరు రవికుమార్ అని ఆయన మెసేజ్ పెట్టారు, లోడ్ వేస్తున్నారు సార్, ఇప్పుడు బల్క్ లోడ్ వేస్తున్నారు అని చెప్పి, అంటే స్టాప్ ఇమీడియట్లీ అని చెప్పి నేనే పెట్టని చెప్పి అంటారు. నిజంగా కరెక్టే. ఇందులో ఎంఆర్ఓ గారు మేము ఎక్కడ తప్పట్లేదు. ఎందుకంటే అంటే ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రవికుమార్ అని ఇచ్చాడు, స్టాప్ అన్నారు, ఆపమన్నారు, ఆగింది, అది ఓకే. అది ఆ సంబంధించి 2 లారీలు ఏదైతే 2 లారీలు ఉన్నాయో 2 లారీలకు సంబంధించి ఎక్కడ కూడా అసలు యాక్షన్ తీసుకోలేదు. వాటి మీద అసలు ఎవరు పంపించారు ఏంటి అనేది ఎవరు యాక్షన్ తీసుకోలేదు. దానికి సంబంధించి మన్నాడే మేము మన సిఐ రూరల్ సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. దానికి అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. దాని మీద సుమారుగా ఇప్పటికి ఎన్ని రోజులు అయింది, 42 రోజులు అయింది సిఐ గారికి ఇచ్చి. దాని మీద అసలు యాక్షన్ ఏంటి, అసలు ఏం చేశారు, దొంగలు ఉన్నారో పట్టుకున్నావా, అసలు దొంగతనమే జరగలేదు, ఏదో చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా అసలు ఏమీ లేదు, మాకు ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చారు, ఇంకా అలా కూర్చున్నారు. ఇక్కడ జరగట్లేదు న్యాయం అని చెప్పి మేము సుమారుగా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆవిడ దగ్గర కూడా మేడం గారి దగ్గరికి వెళ్తే సుమారుగా 40 రోజులు కింద ఇచ్చాం. 40 రోజులు అయింది. దాన్ని కూడా స్టాంప్ ఇచ్చారు, అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. అంటే 40 రోజుల నుంచి కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న మరి కలెక్టర్ గారు దీని మీద దర్యాప్తు చేయలేదంటే మాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అక్కడ దోపిడీ జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు. డిఎస్పీ గారు, ఎంఆర్ఓ గారు ప్రెస్ మీట్ పెట్టారు, మేము చూసాం. ఇందులో డిఎస్పీ గారు ఇన్వాల్వ్మెంట్ లేదు, అలాగే ఎంఆర్ఓ గారు ఇన్వాల్వ్మెంట్ లేదు. అయినప్పటికీ కూడా కొంతమంది అధికారులని, కొంతమంది ప్రజానాయకుల్ని, ప్రజాప్రతినిధులు కాపాడాలని నిర్దేశం మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి చేశారు తప్ప ఏం లేదు. ఎందుకంటే దానికి సంబంధించి ఆర్టీ యాక్ట్లో ఒకటి అడిగాం, ఎంఆర్ఓ గారిని అడిగాం, ఆర్డీ గారిని అడిగాం, ఏడీ మైన్స్ని అడిగాం. డిపార్ట్మెంట్ ఏడీ మైన్స్ ఇచ్చింది. ఎంఆర్ఓ గారు అయితే గత 4 రోజుల నుంచి కూడా డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని తిప్పుతున్నారు తప్ప 4 రోజుల నుంచి కూడా ఆర్టీ యాక్ట్ అడిగింది, దానికి సమాధానం చెప్పట్లేదు. అయినప్పటికీ కూడా మేము అడిగాం, మన ఏడీ మైన్స్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చారు. అందులో మేము అడిగిన ప్రశ్నలు ఒకసారి మీ ద్వారా తెలియపరచాలి. ఏదైతే మేము అక్టోబర్ 25వ తారీఖున దోపిడీ జరిగింది, దోపిడీ పట్టుకున్నారని చెప్పి అన్న సందర్భంలో దానికి సంబంధించి దానికి ముందు 19/10/2024 నుండి 12/11/2024 వరకు కూడా ఇసుక స్టాక్ యార్డ్లో ఉన్న సీసీటీవీ కవరేజ్ మరియు సంబంధిత అధికారుల యొక్క వివరాలు కావాలని చెప్పి అడిగాం. సీసీ ఫుటేజ్ అడిగాం ఆ 10 రోజుల దానికి వాళ్ళు సమాధానం చెప్పారంటే సీసీటీవీ ఫుటేజ్ మా కార్యంలో అందుబాటులో లేదన్నారు. ఎంఆర్ఓ గారు, డిఎస్పీ గారేమో మీ విలేకరుల సమక్షంలో ఒక సీసీటీవీ ఫుటేజ్ పెట్టి సీసీటీవీ చెప్తే మాకేమో అసలు ఫుటేజే లేదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏమడిగామంటే 19/10/2024 అంటే ఏదైతే స్టార్ట్ అయిందో ఆ రోజు ఇసుక స్టార్ట్ అయిందో అప్పటి నుంచి 12/11/2024 వరకు కూడా ఇసుక స్టాక్ పాయింట్ నుండి ఇసుక తీసుకువెళ్ళిన లబ్ధిదారుల యొక్క పేర్లు, వాహనాల యొక్క వివరాలు మరియు ఎన్ని టన్నుల యొక్క వివరాలు చెల్లించే విషయంలో రోజువారీగా సమాచారం కావాలని చెప్పి అన్నట్టే కోరిన సమాచారం మేరకు ఈ లేఖతో చట్టపరచడం చెప్పి ఇచ్చారు. అంటే ఆ 12 రోజులు కూడా ఎవరైతే వెహికల్స్ లోడ్లు పట్టుకెళ్లారో, ఎవరైతే ఇసుక బయటకు వెళ్ళిందో మరి అన్నీ కూడా నెంబర్తో సహా ఆయన ఇవ్వడం జరిగింది. అయితే మేము ఫైనల్గా మేము అడిగేది ఏంటంటే ఏదైతే ఈ 2 లారీలు ఉన్నాయో అక్కడ 2 లారీలకు సంబంధించి ఈ ఏపీ 39 వీడి 8388 అలాగే ఏపీ 38 యూఎన్ 8788 సంబంధించి 40 టన్నుల లారీలు 2 కూడా ఈ 2 లారీలకు సంబంధించి ఇసుక తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఉందా లేదా అని చెప్పి అడిగాం. ఇప్పుడు 25వ తారీఖు మేము పట్టుకున్నాం కనుక ఆ రోజు ఈ లారీలు అక్కడ ఉన్నాయి కనుక దాన్ని తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఉండాలని చెప్పి అడిగాం. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కార్యాలయం నందు మీరు అడిగిన వాహనాల గురించి ఏ విధమైన సమాచారం లేదన్నాడు. అంటే వీళ్ళ రికార్డులో ఈ 12 రోజులకు సంబంధించి రికార్డులో
ఏ వెహికల్స్ వెళ్ళినాయి, ఏ వెహికల్స్ వచ్చినాయి మొత్తం రికార్డు ఉంది. మా ఈ 2 వెహికల్స్ సంబంధించి మాకు సంబంధం లేదని చెప్పి మాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు ఇందులో అని చెప్పంట. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఇది అన్అఫీషియల్గా వెళ్ళిపోయింది. లోపలికి రికార్డెడ్గా లేవు, అన్అఫీషియల్గా వెళ్ళి ఈ 2 వెహికల్స్ 40 టన్నుల లారీలు వెళ్ళాయి అంటే ఎవరి ప్రోత్సాహం తెలియదు. ఇందులో చింతకాల అయినపత్రుడు ప్రమేయం ఉందా లేదా అని కూడా చెప్పాలి. మేము ఉందని అనుకోండి, ఎందుకంటే ఆయన తెలియకుండా ఏది జరగదు, 1 టన్ను ఇసుక కూడా జరగదు. ఒకవేళ నిజంగా ఆయన ప్రమేయం లేకపోతే ఎవరి దొంగలు, ఈ దోపిడీ దొంగలు ఎవరు? ఏదైతే ఈ లారీలు వెళ్తున్నప్పుడు 3 సీసీటీవీ ఫుటేజ్లో డిఎస్పీగా చూపించారు, 3 బండి మీద వెళ్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే ఎవరు నాయకత్వంలో వెళ్ళిన వెంటనే లోడింగ్ చేస్తారు. వెంటనే లోడింగ్ అంటే అక్కడ కొంతమంది అధికారుల తాలూకా హ్యాండ్ కూడా ఉంది. అంటే కొంతమంది అధికారుల ప్రోద్బలంతో, కొంతమంది పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకుల ప్రోద్బలంతో ఆ దోపిడీ జరిగిన సంగతి మరి మీద తెలియపరచడం జరుగుతుంది. మరి ఇప్పటికే మేము దీన్ని అంటే 40 రోజులైనా సరే కలెక్టర్ గారు పట్టించుకోపోగా ఇక పోలీసులు పట్టించుకోలేదు. అందుకని నిన్న పిల్లి కూడా వేయడం జరిగింది హైకోర్టులో. రేపు ఆల్రెడీ నెంబర్ కూడా వచ్చింది. సోమవారం నుంచి వాళ్ళందరికీ కూడా నోటీసులు వస్తాయి. జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఎస్పీ గారి నుంచి కింద వరకు కూడా అందరికీ వస్తాయి. ఏదైనా కూడా మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అన్అఫీషియల్గా ఈ లారీలు వెళ్ళాయో వాళ్ళు దొంగలు ఎవరు, వాళ్ళు పట్టుకొని వాళ్ళకి సంబంధించి డాళ్ళు ఎవరు, ఇసుక డాళ్ళు చింతకాల అయినపోతే లేక అంచుల్లా అనేది బయట పెట్టాలి. నిజంగా చింతకాల అయినపోతే చిత్తశుద్ధి ఉంటే ఈ బయట పెట్టి దొంగలు పట్టుకోండి. నిజంగా జరిగింది అక్కడ. కాబట్టి అది ఎలాగో న్యాయస్థానానికి వెళ్ళాక మన న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంత వేల టన్నులు ఉంది, మనం కొంతకాలం నుంచి కూడా చెప్తాం, కొన్ని వేల టన్నులు ఉంది, మాఫీ అయిపోతుంది, దోపిడీ జరుగుతుందని చెప్పాను. ఏదైతే మేము అనుకున్నామో దాని ప్రకారం మరి జరిగిన కనుక రేపు రాబోయే రోజుల్లో మరి న్యాయస్థానం ద్వారా మరి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఈ 2 ఇష్యూలకు సంబంధించి ఏదైతే మన ఇందాక వర్క్ చెప్పామో ఆ వర్క్ సంబంధించి దీనికి సంబంధించి 2 విషయాల మీద మరి స్పీకర్ చింతకాల అయిన క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకున్నాను. జై జై.